మహారాష్ట్ర ఎన్నికలు. మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకమైనటువంటి మహారాష్ట్ర, ఎందుకంటే పెద్ద రాష్ట్రం, 288 ఉన్నటువంటి చోట ఇవాళ షిండే శివసేన ఉద్ధవ్ ఠాక్రే రెండు కుటుంబాల మధ్యన ఉద్ధవ్ ఠాక్రే కుటుంబము శరద్ పవార్ కుటుంబము రాజకీయాల నుంచి పూర్తి స్థాయిగా అవుట్ అయిపోయినట్టేనా మనం అనుకోవాల్సింది. ఇవాళ శరద్ పవార్ చాలా స్పష్టంగా ఆయనకు చాలా బలమైనటువంటి బారామతి ఏరియాలో వెళ్ళి నన్ను ఎన్నిసార్లు గెలిపించారు, నేను రాజ్యసభ ఉన్నా, ఇంకో ఏడాదిన్నర రాజ్యసభ అయిపోతే నేను రాజకీయాల నుంచి దూరం అయిపోతా, 84-85 సంవత్సరాల వయస్సు కూడా వచ్చింది, వయస్సు కూడా సహకరించట్లేదు, ఓటమితో ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి. అదొకటి. రెండు, ఇప్పటికీ చీలిక వర్గంలో ఆయన కొంత ఎంపీలు ఉన్నారు, ఇప్పుడు ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు శరద్ పవార్తో ఉంటారా, చివరి క్షణం వరకు ఉంటారా? రేపు పొద్దుగాల ఏడాదికైనా సరే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఎన్సీపీ చీలిక వర్గం అజిత్ పవార్ బీజేపీతో పొత్తులో భాగంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఎన్సీపీ పూర్తి స్థాయిగా ఈ శరద్ పవార్ వర్గము ఎన్సీపీలోకి వెళ్ళిపోతే, అజిత్ పవార్ వర్గంలోకి వెళ్తే శరద్ పవారు ఆయన కూతురు సుప్రియా సులే ఆ శరద్ పవార్కు మద్దతు ఇస్తున్నటువంటి ఆయన కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఏం చేయబోతుంది? వాళ్ళ కుటుంబం రాజకీయాల నుంచి అవుట్ అయిపోతుందా? ఒరిజినల్గా శరద్ పవార్ శకం ముగిసిపోతుందా? అనేకసార్లు కాంగ్రెస్ పార్టీని చీల్చిన నాయకుడిగా, సోనియా గాంధీని విదేశీ నాయకురాలుగా అభివర్ణించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చి ముఖ్యమంత్రిగా తెచ్చినటువంటి వ్యక్తిగా, అదే చీలిక ఏ చీలిక ద్వారా అయితే ముఖ్యమంత్రిగా అయిండో శరద్ పవారు, అదే చీలిక ద్వారా ఇవాళ శరద్ పవార్ తన ప్రభావాన్ని కోల్పోయాడు. ఏ చీలిక ద్వారా అయితే తన ప్రభావాన్ని తెచ్చుకున్నాడో అదే ప్రభావం కోల్పోవడానికి శరద్ పవార్కు చీలికలే ఆయన చరమాంకంలో. ఆయన పార్టీ ఏ చీలిక ద్వారా అయితే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టిండో, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిండో, ఎన్సీపీ పెట్టిండో, మళ్ళీ విదేశీ వనిత అని చెప్పి మళ్ళీ ఆమెతోటే కాంగ్రెస్ తోటే జతగట్టిండో, కేంద్రంలో మంత్రివర్గంలో ఉండి తన రాజకీయాలనే చేసి, నిజానికి ఎన్సీపీ శివసేన ఏ రోజు 100 సీట్లు కూడా గెలవలే. 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో ఆ రెండు పార్టీలు బాల్ ఠాక్రే ఉన్నప్పుడు కానీ శరద్ పవార్ ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా 100 స్థానాలు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా 99లో ఎన్నికల్లో గెలిచిన, 2004లో గెలిచిన, 2009లో గెలిచిన, వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా 80-70 స్థానాలను మాత్రమే గెలిచింది. అంటే 100 స్థానాలు గెలిచింది 2014, 95లో ఎప్పుడో 90లో గెలిస్తే ఆ తర్వాత 2014 దాకా 30-34 సంవత్సరాల దాకా ఎక్కడ 100 స్థానాలు గెలవలే. 2014లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, 2019లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, 2024లో బీజేపీ గెలిచింది. ఇవాళ మహారాష్ట్రలో పెద్ద పార్టీ బీజేపీ అవతరించింది. వరుసగా 3 ఎన్నికల్లో, ఒకసారి 122, ఒకసారి 103, ఇప్పుడు 133, వరుసగా 3 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీయే పెద్ద పార్టీ అనేటువంటిది నిరూపించుకున్నది మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో. ఇప్పుడు ఈ బీజేపీ ఇట్లా ఇదొకటి. శరద్ పవార్కు సంబంధించి శరద్ పవార్ పార్టీ నిలుపుకోగలుగుతాడా? ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకోగలుగుతాడా? ఎంపీలను నిలుపుకోగలుగుతాడా? ఒరిజినల్గా ఆయనకు వచ్చినటువంటి గడియారం గుర్తు ఆయన పార్టీ పూర్తి స్థాయిగా అజిత్ పవార్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అజిత్ పవార్ వర్గానికి వెళ్తే శరద్ పవారు సుప్రియా సులే కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటో ఒకసారి చూసుకోవాల్సినటువంటి అంశం. రెండవది ఉద్ధవ్ ఠాక్రే. నిజానికి అత్యంత హీనమైనటువంటి రాజకీయ నాయకుడిగా ముద్రపడిపోవాల్సినటువంటి పరిస్థితి ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చింది. సరే, ముఖ్యమంత్రి పదవి అంటే చిన్నది కాదు, చాలా పెద్దది. 2019లో భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ రెండు పార్టీలకు కలిపి ప్రజలు చాలా స్పష్టంగా మెజారిటీ ఇచ్చారు. బీజేపీ శివసేన మధ్యన బాల్ ఠాక్రే బతికుండగానే ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారనేటువంటిది ఒక నిబంధన, వాళ్ళ మధ్యన ఒక ఒప్పందం ఉన్నది. అంతకుముందు శివసేన ఎక్కువ స్థానాలను గెలిచింది, బీజేపీ తక్కువ స్థానాలను గెలిచినప్పుడు శివసేన నారాయణ రాణే కానీ జోషి కానీ ముఖ్యమంత్రులు అయినప్పుడు 2 సార్లు కూడా శివసేన ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఉన్నది కాబట్టి వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి బీజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవులు లేదా మంత్రి పదవులు ఇంకేవో ఇచ్చి సర్దుకున్నారు.
2014లో కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి, 122 స్థానాలు వచ్చినాయి. శివసేనకు 50-60 స్థానాలు వచ్చినాయి. కాబట్టి బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యాడు. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోనే 2019లోకి అధికారంలోకి వెళితే మళ్ళీ బీజేపీ శివసేన కూటమికి ప్రజలు అధికారం ఇచ్చిర్రు. ఆ తర్వాత అక్కడే మేము మార్పు చేస్తాము, మాకు శివసేనకు కూడా ముఖ్యమంత్రి కావాలి, మీరు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మనం 2.5 ఏళ్ళు ఉందామంటే మన ఒప్పందం ప్రకారము ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి, ఎవరికి తక్కువ సీట్లు వస్తే వాళ్ళకు మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిగిలినటువంటి శాఖలు వస్తాయనేటువంటి మాట చెబితే ససైమిరా అని ఉద్ధవ్ ఠాక్రే కేవలం తన ముఖ్యమంత్రి పదవి కోసం, కుటుంబంలో వచ్చినటువంటి ఒత్తిడి కోసం, వారసత్వంలో ఉన్నటువంటి ఆదిత్య ఠాక్రేని ఎక్స్పోజ్ చేయడం కోసం పూర్తి స్థాయిగా బద్ధశత్రువు, ఏ బాల్ ఠాక్రే అయితే కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువుగా ఉండి పార్టీ పెట్టాడో, హిందుత్వం కోసం ఉన్నాడో, కాంగ్రెస్ పార్టీ తోటి జత కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే నా దుకాణం బంద్ చేసుకుంటా కానీ నేను కాంగ్రెస్తో జత కట్టనన్నటువంటి నికాస్ అయినటువంటి వ్యక్తి బాల్ ఠాక్రే. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండి నేను ఉన్నాను కాబట్టి పార్టీ నడుస్తుంది, నేను లేకపోతే పార్టీ నడవదని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఉన్నప్పుడు 2 ముఖ్యమంత్రులను మార్చుకున్నాడు తప్పితే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు, తాను ముఖ్యమంత్రి కాలేదు. అది శివసేనకు ఉన్నటువంటి గొప్పతనము, బాల్ ఠాక్రేకు ఉన్నటువంటి గొప్పతనం. సరే, రాజ్ ఠాక్రే బాల్ ఠాక్రే ఉన్నప్పుడే పక్కకి వెళ్ళిపోయిండు, ఉద్ధవ్ ఠాక్రే తర్వాత వస్తాడనేటువంటి రావడంతో ఉద్ధవ్ ఠాక్రే నిజానికి కాకుండా రాజ్ ఠాక్రేకి ఇచ్చుంటే అదే శివసేన గట్టిగా ఉండేది. కానీ బాల్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రేకి ఇచ్చారు, ఆ తర్వాత ఇంకేదో జరిగిపోయింది. ఆ ఉద్ధవ్ ఠాక్రే ఇంకా దిగజారిపోయి ఏకంగా కాంగ్రెస్ తోటి ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్తో జతగట్టి సిద్ధాంతాన్ని నాశనం చేసి హిందుత్వ జోలికి వెళ్లకుండా ఆయన కూడా అపీజ్మెంట్ పాలిటిక్స్లోకి వెళ్లడంతో శివసేన ఎటు కాకుండా అయిపోయింది. ఏక్నాథ్ షిండే ఉద్భవించాడు అక్కడే. ఏక్నాథ్ షిండే చాలా బలమైనటువంటి మరాఠా వ్యక్తిగా, శివసేన వ్యక్తిగా, ఆనంద్ దిగే అనుచరుడిగా చాలా స్పష్టంగా ఠానే లాంటి ఏరియాలో బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. మేము బాల్ ఠాక్రే కాంగ్రెస్తో పొత్తును వ్యతిరేకించాడు కాబట్టి మేము దీన్ని భరించలేకపోతున్నామని చీల్చుకొని బయటకు వచ్చిండు. ఏక్నాథ్ షిండే బయటకు వచ్చిండు. వాళ్ళ ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి ఏంటి? ఎన్నికల ముందు పాపం సెంటిమెంట్ అస్త్రం ఇచ్చిండు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను. ఇప్పుడు రాజకీయాల నుంచి ఉద్ధవ్ ఠాక్రే వైదొలుగుతాడా? ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలతోటి ఏం చేయబోతున్నాడు? ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలతోటి ఏం చేయబోతున్నాడు? ఆ 20 మంది ఎమ్మెల్యేలు నడపగలుగుతాడా? ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 20 ఎమ్మెల్యేలతోటి శివసేన, 16 ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్, 10 ఎమ్మెల్యేలతోటి ఎన్సీపీ, ఎవరికి కూడా 29 స్థానాలు రాలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అక్కడ బంపర్ మెజారిటీ షిండే గ్రూప్కి, బీజేపీ గ్రూప్కి వచ్చేసింది. అజిత్ పవార్ వీళ్ళందరూ ముగ్గురు కలిసి వెళితే ప్రజలు వాళ్ళ వైపు వెళ్ళిపోయారు. ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్తో కలవడాన్ని ప్రజలు ఒప్పుకోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్స్లో, ఆ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినాయి, వాళ్ళ కూటమికి మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశపడింది, ఉద్ధవ్ ఠాక్రే గెలుస్తామని ఆశపడ్డారు. కానీ ప్రజలు తిప్పి కొడితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఏం చేయాలి? ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే శకం ముగిసిపోయినట్టేనా? బాల్ ఠాక్రే ఆశయాలకు మేమే అని చెప్పుకుంటున్నటువంటి ఏక్నాథ్ షిండే, వాళ్ళ కొడుకు కళ్యాణ్ ఎంపీ ఆయన శ్రీనాథ్ షిండే చాలా స్పష్టంగా చెప్తున్నారు. బాల్ ఠాక్రే ఆశయాలను మేము మాత్రమే కొనసాగిస్తున్నామనేటువంటి మాట చెప్పిండు. దాంతో ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ రాజకీయాల్లో ఉంటాడా? వర్లీ నుంచి చచ్చి చెడి గెలిచినటువంటి ఆదిత్య ఠాక్రే పార్టీ నడపగలుగుతాడా? ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ పగ్గాలన్నీ ఆదిత్య ఠాక్రేకి ఇస్తే, ఆదిత్య ఠాక్రే పాపం పాష్ కల్చర్లో పెరిగినటువంటి వ్యక్తి, పూర్తి స్థాయి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి కాదు. ఆ స్థాయిలో ఆయన గెలవగలుగుతాడా, ఆయన నిలపగలుగుతాడా, ఆయన చేయగలుగుతాడా అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సి వస్తుంది. దీంతో మనం గతంలో విశ్లేషణ చేసుకున్నాం. 4 కుటుంబాలకు సంబంధించిన దాంట్లో ఇవాళ 2 కుటుంబాలు అవుట్ అయిపోయినాయి. శరద్ పవార్ దాదాపుగా రాజకీయాలు అవుట్, ఆయన కుటుంబం కూడా రాజకీయాలు అవుట్. 4 రోజుల తర్వాత అందరూ పొలమన్నట్టు వైపు వెళ్ళిపోతారు, ఎవ్వరు ఉండరు, అధికార పార్టీలోకి మెర్జ్ అయిపోతారు. ఎవరో గట్టిగా బలమైనటువంటి నాయకుడు, నడిపించేటువంటి నాయకుడు కూడా ఎవరు లేరు వాళ్ళకు. ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అసలు శివసేన షిండే శివసేనలోకి జంప్ అయిపోయేటువంటి అవకాశం ఉంది, లేదంటే బీజేపీలోకి జంప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇదంతా జరిగితే
అక్కడ శివసేన రాజకీయాల్లో బాల్ ఠాక్రే కుటుంబం దాదాపుగా దూరం అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఎంఎన్ఎస్ రాజ్ ఠాక్రే కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. పూర్తిస్థాయి హిందుత్వ బీజేపీ ఏక్నాథ్ షిండేకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేనటువంటి పరిస్థితితోటి ఉద్ధవ్ ఠాక్రే ఏం చేస్తారు, ఉద్ధవ్ ఠాక్రే భవిష్యత్తు ఏమిటి, అది ఇవాళ మరాఠీ ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన నిర్ణయాలను ఏం తీసుకుంటారు అనేది.